హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీరు అందరూ బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. మీరు అందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసరికి టైలరింగ్ పిల్లలు అయితే వచ్చేసి కుట్టుకుంటున్నారు. బ్లౌజులు కటింగ్ చేశారు. ఇక్కడ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అయితే తను కుట్టింది. ఎప్పుడో కుట్టడం, మార్కింగ్ వేయడం అయితే వాళ్ళు ఎలా కుడుతున్నారు అనేది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసరికి ట్రైనింగ్ అమ్మాయి అయితే, అక్క మీ ఆయన ఎందుకు రావట్లేదు, మరి ఎవరు చూస్తారు పిల్లల్ని, ఖర్చులు డబ్బులు అవి ఎలా వస్తున్నాయి అక్క, మేమే ఇద్దరు మా ఆయనలు, అసలు మా ఆయన మగోలే వెళ్ళి కష్టపడుతుంటేనే ఇంట్లోకి అసలు సరిపోవట్లేదు డబ్బులు, అలా నువ్వు ఎలా అప్పులు చేసుకుంటా నువ్వైతే పిల్లల్ని నెట్టుకొస్తున్నావు అనేసి అడుగుతున్నారు. ఎలా చేస్తున్నావు అక్క, ఇవి మరి సామాన్లు అవి ఎలా తీసుకొస్తున్నావు, పిల్లలకి తిండది ఎలా పెడుతున్నావు అనేసి అయితే మాకైతే చాలా కష్టమైపోతుంది, మా ఆయనలు తెచ్చుకొని పెట్టడము మాకైతే ఇబ్బంది అవుతుంది, నువ్వు ఎలాగ నెట్టుకొస్తున్నావు మరి అనేసి అడుగుతున్నది అన్నమాట. సో మరి ఏం చేస్తామమ్మా, ఇన్ని రోజుల నుంచి గొడవలు అలా అయితే మారట్లేదు, మీ ఆయన ఎందుకు అక్క మారట్లేదు, పిల్లలు పెద్ద అయిపోతున్నారు కదా, పిల్లలు ఇంత పెద్ద అవుతుండ్రు ఇంకా సిగ్గులేదేటి అనేసి అడుగుతున్నదన్నమాట. మరి అంతగా మరి వాళ్ళకి లేదు, పిల్లలు మరి పిల్లలు బాబు పాప తింటున్నారా, ఏం చేస్తున్నారు, ఎలా ఉంటున్నారని కనీసం వాళ్ళు చూడరా, వాళ్ళు తిండికి కూడా ఏం పెట్టరా, అసలు పిల్లలకి తినడానికి కూడా ఏమి ఇవ్వరా అనేసి అడుగుతున్నారు. వాళ్ళు ఏమి ఇవ్వరండి, అన్నీ నేనే చూసుకుంటాను, తిండికి కూడా నేనే చూసుకుంటాను, పిల్లలకి చదువుకు కూడా నేనే. ఏదో ఈ మధ్య అయితే బాగా గొడవల మీద, అప్పుడు అయితే మామూలుగా ఇంటికి వచ్చారు, ఇక్కడికి వచ్చినప్పుడేమో ఓ నెల రోజులు ఉన్నాడు, మళ్ళీ ఉండి వెళ్ళిపోయాడు. అప్పుడైతే బాబు 10th ఫీజు కడతానన్నాడు, నేనైతే 9th క్లాస్ ఫీజు అవి అప్పుడు కట్టుకున్నాను. ఇక్కడేమో 10th ఫీజు అయితే తనైతే కడతానని చెప్పాడు. చెప్పొచ్చేసరికి ఒక 10th క్లాస్ ఫీజు అయితే మొత్తానికి కడుతున్నాడు, ఇంకా 8,000 ఉన్నది. నేనైతే 10th క్లాస్ బుక్స్ అయితే 10,000 పెట్టి కొనేసాను, అంటే గైడ్లు, టెక్స్ట్ బుక్లు, నోట్స్ అవన్నీ కొనేసాను. మిగతా ఇంకే ఖర్చులు కూడా చూడట్లేదు, ఇంటికాడ ప్రాజెక్టులు కానీ పెన్నులు కానీ పుస్తకాలు కానీ బోల్డ్ అయిపోతాయి కదా, అవన్నీ నేనే చూసుకుంటాను ఫ్రెండ్స్ మా పిల్లలిద్దరికీను. ఇక్కడ ఓన్లీ అక్కడ మామూలుగా ఇప్పుడైతే 10th క్లాస్ ఇవి అయితే కడతానని చెప్పాడు మాట. సో అదే కడుతున్నాడు. పిల్లలకి తిండికి కానీ నేనే అన్నీ చూసుకుంటున్నాను, పిల్లల్ని స్కూల్కి పంపించడమైనా తెల్లవారి నుంచి మొత్తం అన్నీ నేనే చూసుకుంటాను. ఇంకా పిల్లలకి వండుకోవడం పెట్టడము, నాకు బాగున్నా నాకు బాగోపోయినా మరి నేనేం చేయలేకపోతున్నాను. పనులు కూడా మధ్య కన్నా ఇప్పుడైతే కొంచెం నాకు హెల్త్ బాగోట్లేదు, ఎందుకంటే కొంచెం బ్లడ్ అయితే తగ్గింది నాకు. సో నా బ్లడ్ కూడా నాకు ఎక్కువ, అంటే అది నాది నెగిటివ్ మాట, ఓలో నెగిటివ్ వస్తుంది, అది బ్లడ్ గ్రూప్ కూడా కొంచెం దొరకదు అన్నమాట. సో దానివల్ల నాకేమో నాలుకది పోస్తుంది, నెక్స్ట్ కాళ్ళ నొప్పులు అవి ఎక్కువ వస్తున్నాయి అన్నమాట. సో బాగా నీరసం గట్ట వస్తుంది. అలాగనే చెక్ చేయించుకున్నాను, షుగర్ అయితే లేదు, ఒకవేళ షుగర్ ఉందేమో కాళ్ళ నొప్పులు వస్తున్నాయి కదా అనేసి చెక్ చేయించుకున్నాను. సో అప్పుడు వచ్చేసరికి బ్లడ్ తక్కువ ఉందమ్మా అని చెప్పారన్నమాట. సో నువ్వైతే బాగా తినాలి అని చెప్పారు. మరి తినడానికైనా నేనైతే అన్ని పిల్లలకే పెట్టుకుంటాను, నేను ఎక్కువ తిన్నమాట. సో వాళ్ళకి పెట్టిన తర్వాత లాస్ట్కి ఏమైనా ఉంటే తింటాను, లేకపోతే లేదు ఫ్రెండ్స్. అది ఇక్కడ వచ్చేసరికి ఈ అమ్మాయి అయితే ఫ్రంట్ పార్ట్ అయితే కొడుతుంది చూడండి. ఇక్కడ మార్కింగ్ అయితే చెప్తున్నాను, నేను ఒకలా చెప్తే తను ఒకలా వేస్తుంది. సో కొంచెం చిన్నగా పెట్టాలి, మార్కింగ్ నీట్గా పెట్టాలని చెప్తున్నాను అనమాట. సో అది ఫ్రెండ్స్. ఇక్కడేమో ఏంటంటే ఇంకా వాళ్ళు మారాలి, తను మారకపోతే మనం ఏం చేయలేము, నేనేం చేయలేను అనమాట. తను మారకపోతే పిల్లల కోసం కూడా మారడం లేదు. సో పోలీస్ స్టేషన్లో అయితే కంప్లైంట్ ఇచ్చాను అన్నాను కదా, ఇంకా పోలీసులు కూడా పిలిచారు వాళ్ళకి, ఇంకా వాళ్ళైతే రాలేదు, అసలు రెస్పాన్సిబుల్ కూడా లేదు తనకి. అసలు ఇక్కడ పోలీస్ స్టేషన్ కాడ ఇంకా ఎలా న్యాయం జరుగుద్దో లేదో అని తెలియదు, ఇంకా వాళ్ళు రాలేదు, వాళ్ళు వస్తే కానీ తెలీదు. నేనైతే అర్జీ రాసి వచ్చాను. అది ఫ్రెండ్స్. ఇక్కడ మార్నింగ్ అయితే నేను దోశలు వేసాను, పిల్లలకి స్కూల్కి వెళ్ళిపోయారు. బాబుకి కూడా 10th క్లాస్ ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా, ఇక్కడ
మా పాపకైతే పర్వాలేదు. అంటే మామూలుగా ప్రాజెక్టులకి, పెన్నులకి, పుస్తకాలకి, ఆటోకి డబ్బులు అవుతాయి. పిల్లలకైతే మిగతా అక్కడ వచ్చేసరికి స్కూల్కి వెళ్ళిపోద్దన్నమాట. అంటే అది గవర్నమెంట్ స్కూల్లోని మోడల్ స్కూల్లో అనమాట. పాపకి ఇంటర్ వరకు పర్వాలేదు, బాబుకే ప్రైవేట్ స్కూల్లోని చదువుతున్నాడు అనమాట. సో ఇక వచ్చేసరికి నేను కూడా ఇటు అంతే అయిపోతే బాబుకి ఇంకా మా ఊరు మళ్ళీ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను డాడీ వాళ్ళ ఇంటికి. ఇక్కడ కూడా రెంట్లు అవి కొంచెం ఎక్కువ ఉన్నాయి, ఇబ్బంది అవుతుంది. మరి ఇక్కడ మళ్ళీ ఇక్కడ తీసేస్తే మళ్ళీ షాప్ పెట్టుకోవడానికి అవ్వదు, ఎందుకంటే ఇదే కదా నాకు. అందుకనిసే నేను ఆలోచించి మరి ఇక్కడికి వచ్చి ఉన్నాను. ఇక్కడ ఊర్లో ఉంటే ఇంకా రెంట్ అయితే కట్టవసరం లేదు. అక్కడ డాడీ వాళ్ళు కూడా ఉంటారన్నమాట ఆ ఇంట్లో. పండగలకి యాత్రలకే వస్తూ ఉంటారన్నమాట. సో ఇంక అందుకే అయితే ఇక్కడ నేనైతే పిల్లలతో ఉండాల్సి వచ్చింది. అప్పటికి కూడా తను కూడా ఇక్కడికి వచ్చున్నా తను కూడా డ్యూటీలకి దగ్గరే మా ఆయనకి. అయినా తనేమో అలా చేస్తున్నాడు మాకు. అంటే ఇంట్లో సామాన్లు తేడు ఫ్రెండ్స్. తన బాధ ఏంటి చెప్పిన, ఇంట్లో తిండికి పెట్టడు, తిండికి కానీ తేడు, సామాన్లు తేడు. నెలంతటికి 5 కేజీలు మోసుకొస్తాడు బియ్యం, 5 కేజీలు తెస్తాడు. ఎప్పుడైనా ఉంటే 10 కేజీలు తెమ్మంటే తేడు. 5 కేజీలు అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇంకొక 5 కేజీలు తెస్తాడు తెమ్మంటే. అది ఏడు చేసావు అడుగుతాడు. తినేసాను కూర్చొని, నెల రోజులకి 5 కేజీలు బియ్యం తినేసాను. అలా తోడమాట మా ఆయన. నెక్స్ట్ గోధుమ పిండి ప్యాకెట్ తెస్తాడా ఎప్పుడైనా తెమ్మంటే ఉన్నప్పుడు. గోధుమ పిండి ప్యాకెట్ తనకే చపాతీలు చేసి పెడతాను నైట్ అప్పుడు. అవి కూడా అడుగుతాడు. మొన్న కదా తెచ్చాను, ఏటైంది అడుగుతాడు. తనకు ఒక్కడికే పెట్టాలి, అంతే తెచ్చినవి తనకు ఒక్కడికే పెట్టాలి. అంటే నాకు పిల్లలకి మళ్ళీ మేము వేరే తెచ్చుకొని పెట్టుకోవాలి. అలా తోడమాట. ఇంట్లోకి తేడానికి ఏడుస్తూ ఉంటాడు, సామాన్లు తేడానికి. మళ్ళీ కంపెనీలో జాబ్ చేస్తాడు. ఒక 25,000 వస్తాయి. ప్రతిరోజు డ్యూటీకి వెళ్తారు. వెళ్ళినా అన్నీ చేసినా ఇంకా మరి మారట్లే. డబ్బులు అది ఎవరికి ఇస్తున్నారు మరి, జీతాలన్నీ ఎవరికి ఇస్తున్నాడు? పిల్లలకి పెట్టుకోకుండా ఇంకెవరికి పెడుతున్నాడు చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా మరి ఇంకెలా మారుతారు? ఇంకా పిల్లలు పెద్ద అయిపోతున్నారు. ఇంకా ఇప్పుడే కట్టలేకపోతున్నాడు. ఇన్ని సంవత్సరాలు నేనే కదా అన్నీ చూసుకున్నాను. ఇన్ని సంవత్సరాలు నేనే చూసుకున్నాను. మా పిల్లలు మళ్ళీ ఏం కాన్వెంట్ చదవలేదు, గవర్నమెంట్ స్కూల్లోనే చదివించాను పిల్లలకి. ఫస్ట్ కాన్వెంట్లో వేస్తే అక్కడేమో ఎక్కువ ఫీజులు అడుగుతున్నారని మానిపించాను అనమాట. మా ఆయన అక్కడ ఉన్నప్పుడు కాన్వెంట్లో వేసాం చిన్నప్పుడు. బాబు అప్పుడు 3rd క్లాస్ వరకు, పాపేమో యూకేజీ ఎల్కేజీ చదివింది అక్కడ. అంతేగా ఫస్ట్ క్లాస్ నుంచి పాపకు కూడా గవర్నమెంట్ స్కూలే, బాబుకు కూడా గవర్నమెంట్ స్కూలే అప్పటి నుంచిను. ఇక్కడ నేను బాబు 3వ క్లాస్కి వచ్చాడు, పాప 1వ క్లాస్కి వచ్చాడు. అప్పుడు వచ్చింది పాప. అప్పుడు అమ్మాళ్ళ ఇంటికి వచ్చేసాను. వాళ్ళ టార్చర్లు భరించలేక వచ్చి ఉంటే ఇంకా ఫోన్లు లేవు. ఇక నేను మళ్ళీ వెళ్ళాను. వెంటనే వెళ్తే మళ్ళీ నాకు డోర్ వేసేసారు, రానివ్వలే. తల్లి కొడుకులు లోపటే ఉండిపోయి, మా అత్తమ్మ బయట ఉండిపోయి, ఇక్కడ ఓనర్ని పిలిచి ఇంకా గొడవలు పెట్టేశారు అక్కడ. పెట్టేసి ఇక అయితేనేమో అప్పుడే వెంటనే నేను మళ్ళీ అప్పుడు పోలీస్ స్టేషన్కి చెప్పానమాట. అప్పుడే అక్కడ ఉండిపోయాను అప్పుడు డాడీ వాళ్ళ ఇంటికి. అప్పటి నుంచి ఎప్పుడైనా మారుతాడనేసి అప్పుడు కూడా మా ఊరు వచ్చి చాలాసార్లు వచ్చారు వెళ్ళారు. చూశాను, 3 నెలలు చూశాను, అసలు ఏం మారలేదు. అప్పుడు నేను పోలీస్ కేసు పెట్టాను. ఆ తర్వాత వచ్చేసరికి కోర్టుకు కూడా వెళ్ళింది కేసు. వెళ్ళిన తర్వాత కోర్టులో కూడా వాయిదాలు వెళ్ళడం రావడం. అది వచ్చేసరికి వాళ్ళకేమీ బాగున్నట్టుగా ఉంది కోర్టు అంటే. ఇంకా నాకు ఇసుకు వచ్చేస్తుంది కానీ వాళ్ళకి ఇసుకు రావట్లేదు. పిల్లలతో నాకు వెళ్ళి రావడానికి ఖర్చులకైనా డబ్బులు ఉండాలి కదా. అయితే ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ వచ్చారు, చూసుకుంటాను అని చెప్పి కేసు కొట్టించి పూర్తిగా కొట్టించాడు ఫ్రెండ్స్. కేసు కొట్టించి చక్కగాను చూసుకుంటానని చెప్పి మళ్ళీ వెళ్ళిపోయాడు మా ఆయన. అలాగే చాలాసార్లు చేశారు. మళ్ళా నేనైతే మళ్ళీ కేసు అయితే మళ్ళీ రీకేసు అయితే వేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసరికి లాస్ట్కి అయితే పిల్లల కోసం కొన్నానమాట. ఇవి వచ్చేసరికి 60 రూపాయలు ఇవైతే కొన్నాను. అది ఫ్రెండ్స్, ఇంకా మరిన్ని వీడియోల్లో వస్తూ ఉంటాయి, చెప్తూ ఉంటాను మా హస్బెండ్ గురించి. నాకు సపోర్ట్ చేయండి, సపోర్ట్ చేసి
మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. నేను పెట్టిన ప్రతి వీడియో వస్తాయి. ఇంకా తను ఇంకా మారుతాడా లేదా అనేది కూడా అన్నీ అప్డేట్లు మొత్తం అన్నీ చెప్తూ ఉంటాను ఫ్రెండ్స్. అది ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. సపోర్ట్ చేయండి.